దేవుని ప్రేమకు శత్రువులు, ఎనిమీస్ టు గాడ్స్ లవ్. ఓ, దేవుని ప్రేమకు శత్రువులు ఉంటారా అండి? ఉన్నారా? ఉంటారు. సో వాళ్ళెవరో మనం చూద్దాం. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో ఉన్న ఒక సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ మిగతా పత్రికలన్నీ కూడా ఆ సంఘంలో ఉన్న సమస్యలుకి జవాబుగా ఆయన రాస్తూ ఉన్నాడు. అంటే ఉదాహరణకి మనము కొరింథీ రాసిన పత్రిక తీసుకుందాం. కొరింథీలు రాసిన పత్రిక కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న సమస్యలకు జవాబుగా, పరిష్కారంగా రాస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక అంటే రోమా పట్టణంలో ఉన్న ఈ యొక్క సంఘంలో ఏ విషయాలు డీల్ చేస్తూ ఉన్నారంటే సిద్ధాంతపరమైన విషయాలు డీల్ చేస్తూ ఉన్నారు. డాక్ట్రినల్ ఇష్యూస్, సిద్ధాంతపరం, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు. సిద్ధాంతాలు అని అంటే మనం ఏమైతే నమ్ముతున్నామో, లైక్ మన విశ్వాసం ఏమై ఉంది, దేవుని యొక్క కృప ఏమై ఉంది, ధర్మశాస్త్రానికి కృపకు మధ్య వ్యత్యాసం ఏంటి, ధర్మశాస్త్రం వలన మనకి ఏంటి ప్రయోజనము, ధర్మశాస్త్రం వల్ల మనకి ఏంటి నష్టము, కృప వలన ఏంటి ప్రయోజనము అనేది ఆ యొక్క ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో ఆ విషయాలన్నీ కూడా డీల్ చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం మొదలుకుని 7వ అధ్యాయం వరకు ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉంటే 8వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 8వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రేమను గురించి రోమిలకు రాసిన పత్రికలో వివరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క వచనాలను మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమును, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో రోమిలకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఎందుకనంటే మనకి బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటే అందులో 21 పత్రికలు ఉన్నాయి. ఆ 21 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు 13 పత్రికలు రాశారు. 13 పత్రికలు రాశారు. కాబట్టి ఆ 13 పత్రికల్లో ఈ రోమిలకు రాసిన పత్రిక ఎక్కువ డాక్ట్రినల్ ఇష్యూస్ అంటే సిద్ధాంతపరమైన విషయాలను డీల్ చేస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఈ యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాము ఏంటి అని అంటే, మరి దేవుని ప్రేమకు శత్రువులు ఎవరు అనేది ఇక్కడ రాయబడుతుంది. అంటే దేవుని ప్రేమకు శత్రువులు ఎవరు? మీ పక్కన వాళ్ళు కాదు, లేకపోతే క్రీస్తుని ఎరగని బిడ్డలు కాదు, క్రీస్తుని ఎరగని వారు కాదు దేవుని ప్రేమకు శత్రువులు. అయ్యా, మరి ఎవరు దేవుని ప్రేమకు శత్రువులు అని అంటే ఈ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా ఈ వారంలో జరిగిన ఒక సిచ్యువేషన్ నేను మీ మధ్యకి తీసుకుని వస్తాను. ఈ వారంలో ఒక సంఘటన, మీరందరూ కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ వారంలో జరిగిన ఒక సంఘటన ఏంటి అని అంటే, 10వ తరగతి అమ్మాయి వాళ్ళ సొంత కన్న తల్లిని చంపేసింది. ఎందుకు అనంటే తన యొక్క ప్రేమకు శత్రువు మా అమ్మే, తన ప్రేమకు శత్రువు మా అమ్మ అని చెప్పి తనను కని పెంచిన ఆ తల్లిని ఏం చేసింది అని అంటే చంపేసింది. చాలా కిరాతకంగా చంపేసింది. ఒక కుమార్తె కూతురు తన యొక్క తల్లిని తన ప్రేమకు శత్రువుగా మారిపోయింది అని చెప్పి తనని చంపేయడం జరిగింది. ప్రియులారా, అయితే వాస్తవం ఏంటి అని అంటే అందరూ కూడా అంటే ఆమె కూడా తన యొక్క తల్లి తనకు శత్రువు అనుకుంది, తన ప్రేమకు శత్రువు అనుకుంది. అయితే నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటి అని అంటే ఏంటో తెలుసా? తల్లి ప్రేమ నుండి కుమార్తెను వేరు చేసిన శత్రువు అని ప్రభు నాకు ఆలోచన ఇచ్చాడు. తల్లి ప్రేమ నుండి కుమార్తెను వేరు చేసిన శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే తనను ప్రేమించిన వాడు కాదు. మరి ఎవరు అనంటే తల్లి ప్రేమ నుండి కుమార్తెను వేరు చేసింది ఎవరయ్యా అనంటే ఇన్స్టాగ్రామ్ ప్రేమ. ఏంటి? ఇన్స్టాగ్రామ్ ప్రేమ. మీ అందరు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియనట్టు చూస్తున్నారు నన్ను.
మీ అందరికి ఇన్స్టాగ్రామ్ ఏంటో తెలుసు కదండి. బాగా ఫాలో అవుతూ ఉంటారు కదా ఇన్స్టాగ్రాము, ఇంకేంటండి చూడండి ఫేస్బుక్, ఇంకా కమాన్ ట్విట్టర్, టెలిగ్రామ్, స్నాప్చాట్. ఏది అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఏది ప్రైవసీ లేదు, అంతా కూడా పబ్లికే, అంతా కూడా పబ్లికే. ఆఖరికి నేను ఇక్కడ పలానా చోట బహిర్భూమికి వెళ్తున్నాను అన్న కూడా ఫోటో తీసి పెట్టేస్తున్నాడు. ప్రతిదీ కూడా ప్రైవసీ లేకుండా అయిపోయింది, పబ్లిక్ పెట్టేస్తున్నారు అంతా కూడా. నువ్వేం చేస్తే ఇతరులకు తెలియాలా, కానీ ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అయితే పిల్లరా, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట ఆ అమ్మాయికి. అది ప్రేమగా మారింది. అది ఆఖరికి ఎక్కడ తీసుకుని వచ్చిందంటే ఈ ఇహలోక ప్రేమ. ఈ శత్రువు ఎవరు? తల్లి ప్రేమ నుండి కుమార్తెను వేరు చేసిన శత్రువు ఎవరు అని అంటే ఇహలోక ప్రేమ, ఇన్స్టాగ్రామ్ అని ప్రేమ. ఎవరిని తప్పబడ్డానికి లేదు. ప్రభు కొన్ని పరికరాలు ఇచ్చాడు అని అంటే ఆ పరికరాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది మానవుని యొక్క జ్ఞానంతోనే తయారు చేయబడ్డాయి, కానీ అవి జీవితాలను పాడు చేసుకోవడానికి కాదు, ఇతరులను పాడు చేయడానికి కాదు. సో ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఏమైందంటే, నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటా. ఇన్సిడెంట్ గురించి నాకు అర్థమైంది ఏంటంటే, తల్లి ప్రేమను అర్థం చేసుకోలేక ఆ తల్లి ప్రేమ నుండి దూరం చేసిన ఏంటి శత్రువు ఎవరు అని అంటే ఇహలోక ప్రేమ, ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రేమ. చాలామంది అలాగా మీరు చూసే ఉంటారు. ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని. మరి వారు ఒకడైతే ఆఖరికి పెళ్లి బాజాలు అన్నీ కూడా డప్పులు అన్నీ భరత్ తీసుకుని వచ్చేసాడు అమ్మాయి దగ్గరికి రమ్మందని చెప్పి. మీరు గమనించారో లేదో కానీ, అలాగని పాస్టర్ గారు సోషల్ మీడియా బాగా ఫాలో అవుతారని చెప్పి అనుకోవద్దు. కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఏంటి అని అంటే, అమ్మాయి పరిచయం అయిందంట, రమ్మందంట పలానా పార్క్ కాడికి. ఈయన ఏం చేశాడంటే ఆఖరికి పెళ్లి కొడుకు డ్రెస్సులో మొత్తం అంతా కూడా ఒక గుర్ర బండి మీద ఊరేగింపుగా పెళ్లి బాజాలు వేసుకుని ఊరేగింపుగా వచ్చేసాడు. ఆఖరికి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఆఖరికి తెలిసింది తను అప్పటికే ₹1 కోటి నష్టపోయాడని. ₹1 కోటి వేరే ఫోటో పెట్టి మాయ చేసేశారు. కాబట్టి నిన్ను తల్లిదండ్రుల ప్రేమ నుంచి దూరం చేసేది, నీ తల్లి ప్రేమ నుంచి నిన్ను దూరం చేసేది ఏంటి అని అంటే ఇహలోక ప్రేమ అనేది అర్థం చేసుకో. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ సమయంలో మనం దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం, దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ. ఇది లోకపరమైన ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమ. అగాపే ప్రేమ, ఇది దైవికమైన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఈ దైవికమైన ప్రేమ నుండి ఈ ప్రేమ నుండి నిన్ను వేరు చేసే శత్రువులు ఉన్నారు. దేవుని ప్రేమ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనము ఆయనను ప్రేమించామన్నది కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇట్ ఈస్ నాట్ దట్ వీ ఫస్ట్ లవ్డ్ హిమ్, బట్ హీ హాస్ ఫస్ట్ లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించాడు. మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను తన బిడ్డగా, తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రేమ గొప్పది. ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రేమ నుండి మనల్ని వేరు చేసే శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళు ఎవరు మనం చూద్దాము. నెంబర్ 1, మొదటిది ఎవరు అంటే, దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేసే శత్రువులు ఎవరు అని అంటే న్యాచురల్ ఎనిమీస్. సో వాట్ ఆర్ దీస్ న్యాచురల్ ఎనిమీస్? సహజ శత్రువులు. ఈ సహజ శత్రువులు ఎవరు? ఈ సహజ శత్రువులు ఎవరు అంటే రోమిలకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 35. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, ప్రియులారా, ఇక్కడ 7 రకాలైన శత్రువులు ఉన్నారు. 7 types of enemies that separates us from the love of God. దేవుని యొక్క ప్రేమ నుంచి వేరు చేసే 7 శత్రువులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. There are separators from the love of God. Separators, వేరు చేసేవారు, వేరు చేసే శత్రువులు, వేరు చేసేవి, నేను దేవుని ప్రేమ నుంచి వేరు చేసేవి ఏంటి అని అంటే 7 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నెంబర్ 1 ఏంటి అని అంటే ట్రిబులేషన్, శ్రమ. జస్ట్ ఫాలో, ట్రిబులేషన్, శ్రమ. నెంబర్ 2 డిస్ట్రెస్,
బాధ. నెంబర్ 3 పర్సిక్యూషన్, హింస. నెంబర్ 4 ఫ్యామిన్, కరువు. నెంబర్ 5 నేకెడ్నెస్, వస్త్రహీనత. నెంబర్ 6 పెరిల్, ఉపద్రవము లేకపోతే అపాయాలు, డేంజరస్ థింగ్స్, డేంజరస్ టైమ్స్, అపాయకరమైన సమయాలు. నెంబర్ 7 స్వర్డ్, ఖడ్గము. పిల్లరా, ఈ 7 కూడా ఏంటివి? ఈ 7 కూడా ఏంటి అని అంటే శత్రువులు. దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. అవి మనిషి రూపంలో ఉన్న శత్రువులు కాదు, క్రైస్తవేతరులైన శత్రువులు కాదు. పిల్లరా, ఇవి ఎవరు అని అంటే ఇవి సహజమైన శత్రువులు, మనం అనుదినము ఎదుర్కొనే శత్రువులు. ఈ శత్రువులు ఏంటి అని అంటే పిల్లరా, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము మరియు ఖడ్గము. ఇవన్నీ కూడా ఏంటయ్యా అనంటే దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేసేవి. అయ్యా, ఇవి దేవుని ప్రేమ నుంచి నన్ను ఎలా వేరు చేస్తాయి అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఇవి నాకు శత్రువులుగా ఎలాగున్నాయి? ఇవి శత్రువులుగా ఎలాగున్నాయి? ఇవి శత్రువులుగా ఎలాగుంటాయి? ఇవి శత్రువులు ఎలా అవుతాయి? బాధ నాకు శత్రువేంటి? ఉపద్రవము నాకు శత్రువేంటి? శ్రమ నాకు శత్రువేంటి? వస్త్రహీనత నాకు శత్రువేంటి? కరువు నాకు శత్రువేంటి? ఖడ్గము నాకు శత్రువు ఎలా అవుతుంది? యు మే బి థింకింగ్ లైక్ దాట్. నువ్వు అలా ఆలోచిస్తుండవచ్చు. అయితే పిల్లరా, ఇవి శత్రువు ఎలాగవుతాయో చెప్తాను. ఎలాగవుతాయో తెలుసా? నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావు, ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటున్నావు, అనుదినము కూడా ప్రభుతో నడుస్తూ ఉన్నావు. అయితే నీ జీవితంలో నీకు ఎదురవుతున్న శ్రమను బట్టి, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న కరువును బట్టి, ఒకవేళ పేదరికాన్ని బట్టి, లేకపోతే దరిద్రతను బట్టి, లేకపోతే నీ అవసరతలు తీరకపోవడాన్ని బట్టి, లేకపోతే నీ ఉద్యోగంలో నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడాన్ని బట్టి నువ్వేమవుతున్నావు అని అంటే, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటా. దేవుడు నన్ను ప్రేమిస్తే ఈ బాధలు ఎందుకు నాకు? దేవుడు నన్ను ప్రేమిస్తే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు నన్ను ప్రేమిస్తే ఈ యొక్క వస్త్రహీనత ఎందుకు? ఈ కరువు ఎందుకు? ఈ పర్సిక్యూషన్, ఈ హింస ఎందుకు వస్తుంది? దేవుడు నన్ను ప్రేమిస్తే. దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటా. దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనే ఆలోచనతో నువ్వేమవుతున్నావు అంటే, నీకు ఏర్పడుతున్న ఈ బాధలలో, నీకు కలుగుతున్న ఈ ఉపద్రవం బట్టి, బాధను బట్టి, వీటన్నిటిని బట్టి, శ్రమను బట్టి నువ్వేమవుతున్నావు అని అంటే ప్రభు నుంచి వైదొలిగిపోతున్నావు. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. లేరంటారా? చెప్పండి. చాలామంది ఉన్నారు. నీకు తెలిసిన వారు చాలామంది ఉండుంటారు. వాళ్ళకి మేలు జరగలేదని ప్రభువుని విడిచిపెట్టేసిన వారు లేరా? వారికి శ్రమ వచ్చిందని వారు ప్రభువుని విడిచిపెట్టేసిన వారు లేరా? వారికి ఏదో మాకంటే మేము ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు, వాళ్ళు వర్ధిల్లుతున్నారు, మేము వర్ధిల్లట్లేదు, మేము ఇలాగే ఉన్నామని చెప్పి ప్రభువుని విడిచిపెట్టేసిన వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు దేవుడు, ఎందుకో ఇంకా అని దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా శ్రమలు, బాధలు, ఇబ్బందులు, హింస, వీటన్నిటినీ ఇవి దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేసే శత్రువులు అని ఒక విషయాన్ని మనము గమనించవలసిన వారమే ఉన్నాం. యోబుని మనము ఈ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే, బాధలను జ్ఞాపకం చేసుకుంటే యోబు మనకు జ్ఞాపకం వస్తాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనము మనం చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ నీ దేవుని ప్రేమను నువ్వు విడిచిపెట్టకుండా ఉంటావా? నీ యథార్థతను విడిచిపెట్టవా? నీ దేవుణ్ణి విడిచిపెట్టవా? ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి మరణం కమ్మని భార్య సలహా ఇస్తూ ఉంది. అయితే 10వ వచనంలో అంటాడు, యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడొద్దమ్మా. ఇగో మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా? అంటే మేలేనా? ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు మేలేనా? కీడు వస్తే దేవుడు కాదా? నీకు కీడు జరిగితే, నీకు శ్రమ వస్తే, నీకు బాధ వస్తే, నీకు ఇబ్బందులు వస్తే, నీకు వస్త్రహీనత ఎదురైనప్పుడు దేవుడు లేడని అంటావా? దేవుడు అన్యాయం చేశాడని అంటావా? దేవుడు నాకు మేలు చేయటం లేదని చెప్తావా? యోబు ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదు. ఏ మాట కూడా దేవునికి వ్యతిరేకంగా తను పలకలేదు. పిల్లరా, ఇంకో మాట చెప్పాలంటే,
దేవుడు యోబు అంటున్నాడు, 6 బాధలు కలిగిన ఇన్ఫ్యాక్ట్ 7 బాధలు కలిగిన, మనం ఎన్ని బాధలు చూసాం ఇక్కడ? యోబు అంటున్నాడు, యోబు జవాబిస్తున్నాడు, మనకి 7 బాధలు కలిగినా కానీ వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు. ఆమేన్. 7 అంటే ఇంకో మాటలో చెప్పనా, ఈ 7 బాధలు వచ్చినా కానీ ప్రభు యొక్క ప్రేమ నుంచి అవి ఏ మాత్రము కూడా నిన్ను విడదీయలేవు. చూద్దామా? 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం నుంచి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు ధన్యుడివా కదా? యు ఆర్ బ్లెస్డ్ వెన్ గాడ్ కరెక్ట్స్ యూ. దేవుడు నిన్ను గద్దిస్తే, సరిచేస్తే నువ్వు ధన్యుడు. దేవుని చేత గద్దించబడడం, దేవుని చేత సరిచేయబడడం అనేది ధన్యత. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. మరి దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే నువ్వెందుకు వినట్లేదు? దేవుడు నిన్ను సరిచేస్తూ ఉంటే ఎందుకు నీవు సరిచేయబడటం లేదు? ఇంకా వక్ర మార్గంలో ఎందుకు ఉంటున్నావు? ఆ వచనాన్ని చూద్దాం. ఈ 17వ వచనంలో ఇక్కడ దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఈకు ఏ కీడు తగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకో వచనం చదువుదాం. క్షామకాలమున, మరణము నుండి, యుద్ధమున, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆమెన్. హల్లెలూయా. నీకు 6 బాధలు కలిగిన, నీకు ఇన్ఫ్యాక్ట్ 7 బాధలు కలిగిన, 7 బాధలు ఏంటి? ఇవి 7 శత్రువులు. దేవుని యొక్క ప్రేమకు శత్రువులు 7 ఉన్నారు ఇక్కడ. అది ట్రిబులేషన్ అయినా, డిస్ట్రెస్ అయినా, పర్సిక్యూషన్ అయినా, ఫ్యామిన్ అయినా, అది నేకెడ్నెస్ అయినా, అది ఇంకా డేంజరస్ టైమ్స్ అయినా, లేకపోతే స్వాడ్ అయినా, అది ఏమైనప్పటికీ కూడా పిల్లరా, అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, అపాయకరమైన సమయాలైనా, అది ఖడ్గమైనా, దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేయలేవు. ఆమేన్. ఈ 6 కాదు 7 బాధలు కలిగినా కానీ అవి వేరు చేయలేవు. ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాము. 2వ రకమైన శత్రువు ఎవరో చూద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ ఎనిమీ. 2వ రకమైన శత్రువు, దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేయగలిగిన శత్రువు ఎవరైనా ఉన్నారా అనంటే వారెవరో మనం చూద్దాము. వారు ఎవరంటే సెకండ్లీ ద సూపర్ న్యాచురల్ ఎనిమీస్. ఇంతకుముందు న్యాచురల్ ఎనిమీస్ చూసాం, సహజమైన శత్రువులు. ఇప్పుడు ఎవరు అనంటే సూపర్ న్యాచురల్ ఎనిమీస్. అసాధారణమైన లేకపోతే అసహజమైన శత్రువులు, లేకపోతే అతీంద్రియ శత్రువులు, సూపర్ న్యాచురల్ ఎనిమీస్. Who are these supernatural enemies? ఈ అసాధారణమైన శత్రువులు ఎవరు? దేవుని ప్రేమ నుంచి ఇవి విడదీస్తాయంట నిన్ను. దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేస్తాయంట. అవేంటో మనం చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చూద్దాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢి. దేర్ ఆర్ ఎన్నున్నాయి ఇక్కడ? 10 టైప్స్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఎనిమీస్. 10 రకాలైన అసహజమైన శత్రువులు వీళ్ళు. అసాధారణమైన శత్రువులు. ఇవి కంటికి కనిపించే శత్రువులు కాదు. అసాధారణమైన, అసహజమైన శత్రువులు. ఇవి ఎన్ని అంటే ఇంతకు ముందేమో ఎన్ని? 7. ఇప్పుడు ఎన్ని? 10. అవేంటో చూద్దాం. నెంబర్ 1 ఏంటో తెలుసా? నెంబర్ 1 డెత్. నెంబర్ 2 లైఫ్, జీవం. నెంబర్ 3 ఏంజల్స్, దూతలు, ప్రిన్సిపాలిటీస్, ప్రధానులు, అదృశ్య శక్తులు. ఇవన్నీ కూడా ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహాలు ఇవి. సో ప్రిన్సిపాలిటీస్, ప్రధానులు. నెంబర్ 5 ఐదవది పవర్స్, అధికారులు. నెంబర్ 6 థింగ్స్ విచ్ ఆర్ ప్రజెంట్, ప్రస్తుతం ఉన్నవి. థింగ్స్ విచ్ ఆర్ ఎట్ టు కమ్, రాబోవునవి. అండ్ విచ్ ఆర్ హైట్స్, ఎత్తైనవి. విచ్ ఆర్ ఇన్ డెప్త్స్, లోతైనవి. అండ్ ద క్రియేటెడ్ థింగ్స్, సృష్టించబడినవి ఏవైనా కానీ. ఏమండి?
ఈ 10 రకాల శత్రువులు, వీటిని ఏమన్నారు అని అంటే ఇవి అసాధారణమైనవి, అతీంద్రియమైనవి, ఇవి అసహజమైన శత్రువులు, ఇవి కంటికి కనిపించేవి కాదు, ఇవి అదృశ్య శత్రువులు, ఇవి ఇన్విజిబుల్ ఎనిమీస్. అదృశ్యమైన శత్రువులు. వీటన్నిటి గురించి చదువుతున్నప్పుడు మరణమైన, జీవమైన, దూతలైన, ప్రధానులైన, అధికారులైన, ఉన్నవైనా, రాబోవైనా, అది ఎత్తైనవైనా, లోతైనవైనా, అవి సృష్టించబడినవైనా, మరి ఏమైనా కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేవు. ఆమేన్. దే ఆర్ సపరేటర్స్. అవి నిన్ను వేరు చేసే శత్రువులు. అయితే ఇవన్నీ కూడా నిన్ను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేవు. ఇంతకుముందు 7 అయినా, ఇప్పుడు 10 అయినా, ఇంకా 101 అయినా, లేకపోతే 33 కోట్లైనా, కానీ 33 కోట్లైనా లేకపోతే 3 కోట్లైనా, అవి ఏమైనా కానీ దేవుని ప్రేమ నుంచి నిన్నేం చేయలేవు, ఎడబాపలేవు. వీటి గురించి చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందనంటే, మనము పోరాడినది శరీరాలతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? మన కొట్లాట ఎవరితో? మన భార్యతో కాదు, లేకపోతే మన భర్తతో కాదు, మన సహోదరుడితో కాదు, సహోదరితో కాదు, మన స్నేహితులతో కాదు. మన పోరాటం ఎవరితో? మన ఇరుగు పొరుగు వారితో కాదు. మన పోరాటం ఎవరితో అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ చెప్తున్నాడు, దిస్ ఈస్ ద స్పిరిచువల్ వార్ఫేర్ దట్ వీఆర్ ఇన్ ఎవ్రీ డే. మనము ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ పోరాటం ప్రతిరోజు కూడా మనము వీటిని ఎదుర్కొంటూనే ఉన్నాము. ఈ అదృశ్య శక్తులు నీతో పోరాడుతూనే ఉన్నాయి. దేర్ ఈస్ ఎ వార్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం. నువ్వు ద మూమెంట్ దట్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, నీ యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుని అంగీకరించిన క్షణము మొదలుకొని ఈ పోరాటం అనేది ప్రారంభమైంది. ఏముందండి 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. Our fighting is not against the flesh and blood, but against the principalities, powers, the rulers of the darkness. అంధకార సంబంధులకు లోకనాథులతో మన పోరాటము. ఇవి ఏం చేస్తాయంటే దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే దేవుని నుంచి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అవి ఎవరి రూపంలో అయినా ప్రయత్నాలు చేయొచ్చు, ఎవరి రూపంలో అయినా ప్రయత్నాలు చేస్తాయి. మీరు అనొచ్చు, ఈ శక్తులు ఎలా పని చేస్తాయండి అని. ఈ అదృశ్య శక్తులు ఎలా పని చేస్తాయని చెప్పి మీరు అడగొచ్చు. మనల్ని దేవుని ప్రేమ నుంచి విడదీయడానికి, దేవుని నుంచి మనల్ని పక్కకు తప్పించడానికి ఇవి ఎలా పని చేస్తాయి? ఒక స్క్రిప్చర్ చెప్తాను. 10వ అధ్యాయము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయించు వచ్చెను. 12వ వచనం కూడా మనము చదువుదాం. 12, 13, 2 వచనాలు కూడా మనం చదివినప్పుడు తెలియచేయబడుతుంది ఏంటంటే, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక విషయం కొరకు. తను ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుకి జవాబు రావటం లేదని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దాదాపు 21 రోజులు ప్రార్థన చేశాడు. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. వాస్తవానికి చెప్పాలనంటే దానియేలుతో అంటున్నాడు, దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు 12వ వచనంలో. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నువ్వు తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొదలుపెట్టావు కదా, నువ్వు ఫస్ట్ డే నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టావు కదా, ప్రార్థన చేయడం మొదలుపెట్టిన రోజునే నీకు జవాబుతో బయలుదేరా నీ దగ్గరికి వద్దామని. నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన మొట్టమొదటి రోజే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ యూ ప్రే, వెన్ యూ kneel down in the presence of God, you received your answer on the day itself.
నువ్వు ప్రార్థన చేసిన మరుక్షణమే, నువ్వు మోకరించి ప్రార్థన చేసిన మరుక్షణమే నీ ప్రార్థన పరలోకములో వినపడింది, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వబడింది. కానీ అది నిన్ను చేరుకోవడానికి మధ్యలో ఆటంకపరిచేవి ఏంటి అని అంటే ఈ అదృశ్య శక్తులు, ద ఇన్విజిబుల్ ఫోర్సెస్. ఈ అదృశ్య శక్తి ఆ దేవదూతని ఆ జవాబు తీసుకుని ఆ దేవదూత వస్తా ఉంటే అక్కడ 21 దినములు ఆపింది ఆ దేవదూతని. 21 days, 21 దినములు తన ప్రార్థన ఆపలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 21 days. ఏంటిది మనకి ఏం నేర్పిస్తుందంటే ఉన్నత దుర్గాలు అనేవి ఉన్నాయి. టెరిటోరియల్ డీమన్స్. టెరిటోరియల్ అంటే ఈ యొక్క సరిహద్దులను ప్రాకారాలను మీద తిష్ట వేసుకుని కూర్చున్న ఈ యొక్క దుర్గాలు అనేవి ఉన్నాయి. ప్రతి ప్రాంతాన్ని కబ్జా చేసుకున్న, కబ్జాలో తమ కబ్జాలో తమ ఆధీనములో ఉంచుకున్న స్పిరిట్స్ ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి. ఒక ప్రాంతం ఉందంటే ఆ ప్రాంతం అంతటిని కూడా తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్న దుర్గము అనేది ఉంది. వాటిని ఏమని పిలుస్తారంటే టెరిటోరియల్ డీమన్స్. టెరిటోరియల్ డీమన్స్. సో ఈ సరిహద్దు నాది, ఈ ప్రాంతము నాది, ఈ ప్రాంతానికి నేను ఇక్కడ అధికారిని అని చెప్పి కొన్ని అవి ఏం చేస్తూ ఉన్నాయనంటే వాటి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మీరు గమనించారో లేదో, టెరిటోరియల్ డీమన్స్ ప్రతి ప్రాంతంలో ఇవి ఉంటూనే ఉన్నాయి. ఉదాహరణకి చెప్తాను. కమాటిపుర అనే ప్రాంతంలో ఒక దెయ్యము తిష్ట వేసుకుని ఉంది. ఒక అదృశ్య శక్తి అక్కడ తిష్ట వేసుకుని ఉంది. కమాటిపుర అనే ప్రాంతంలో వ్యభిచారి అనే ఆ యొక్క కమాటిపుర అనే ప్రాంతం అంతా కూడా చూస్తే మొత్తం కూడా ఫుల్ ఆఫ్ డీమన్స్, అడల్టరీ, విచ్ ఫోర్సెస్ టు కమిట్ అడల్టరీ. వ్యభిచారం చేయడానికి బలవంతం చేసే ఆ యొక్క దుర్గాలు కమాటిపుర అనే ప్రాంతంలో ఉన్నాయి. అలాగున ప్రతి ప్రాంతంలో కూడా ఈ టెరిటోరియల్ డీమన్స్ అనేవి ఉన్నాయి. సాతాను దుర్గములు అంటారు వాటిని. మీరు గమనిస్తే చాలా ప్రాంతాలకి సాతాను దుర్గాలు అనేవి పనిచేస్తూనే ఉన్నాయి. ఇవేం చేస్తున్నాయనంటే దేవుని యొక్క బిడ్డలను ఆటంకపరుస్తూనే ఉన్నాయి. ఇవి మనకు తెలియకుండానే ఆటంకపరుస్తూ ఉంటాయి. మన కుటుంబాల్లోనికి మనకు తెలియకుండానే ప్రవేశించి ఇవి ఏం చేస్తాయనంటే అసమాధానాన్ని కలుగు చేస్తాయి. భార్యకు భర్తకు మధ్య ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఐక్యత లేకుండా అవి చేస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి అయ్యా? ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే మన కుటుంబాలలో వర్ధిల్లకుండా చేస్తూ ఉంటాయి. మన కుటుంబాలు క్షేమాభివృద్ధి లేకుండా చేస్తూ ఉంటాయి. There are accident spirits. ప్రమాదాలను కలిగించే ఆత్మలు ఉన్నాయి, అదృశ్య శక్తులు ఉన్నాయి, ప్రమాదాలను కలిగించేవి. కొన్ని స్పాట్స్ ఉంటాయి, మీకు తెలుసో తెలీదో, అక్కడ పెడతారు. ఏంటో తెలుసా? డేంజరస్ జోన్ అని పెడతారు. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాంతంలో. ఎందుకు? అక్కడ చూస్తే ఒక దుర్గం అనేది ఉంటుంది. అక్కడ నీవు ఉంటున్న ప్రాంతంలో నిన్ను ఆటంకపరిచేవి కనిపించకపోవచ్చు, కానీ దేర్ ఆర్ టెరిటోరియల్ డీమన్స్. సాతాను దుర్గాలు ఉన్నాయి, అవి తిష్ట వేసుకుని ఉన్నాయి. అవి నీకు ప్రార్థనకు జవాబు రాకుండా ఆటంకపరిచేవి ఉన్నాయి. నీ యొక్క ఇల్లు క్షేమాభివృద్ధి లేకుండా చేసే ఆ యొక్క సాతాను దుర్గాలుగా ఉంటా ఉన్నాయి. మీ యొక్క కుటుంబంలో అభివృద్ధి లేకుండా, కుటుంబంలో ఐక్యత లేకుండా, ఆశీర్వాదం లేకుండా చేసే ఉన్నాయి. అయితే వాటిని ఏం చేయాలి? నువ్వు ఒక దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి అని అంటే యు నీడ్ టు బ్రేక్ దెమ్. నువ్వు వాటిని ఏం చేయాలంటే విరగ్గొట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యు నీడ్ టు బ్రేక్ దెమ్. అయ్యా ఎలాగా? సుత్తి తీసుకోవాలా? ఇంకేమన్నా జేసీబీ తీసుకుని విరగ్గొట్టాలా? నో. ఇవి అదృశ్య శక్తులు అంటున్నాను నేను. వేరే వాటి గురించి మాట్లాడటంలో అదృశ్య శక్తుల గురించే మాట్లాడుతున్నాను. ఇవేం చేస్తున్నాయంటే వీటిని ఏమన్నారంటే సాతాను దుర్గములు అన్నారు. అయ్యా మరి ఈ సాతాను దుర్గములను జయించాలంటే ఎట్లా?
అని అంటే ఏం చేయాలి అని అంటే యు నీడ్ టు యూస్ అదృశ్య శక్తులతో నువ్వు పోరాటం, అదృశ్య శక్తులతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. అదృశ్య శక్తులతో నువ్వు యుద్ధం చేయాలంటే నీకేం కావాలి? ఆయుధాలు కావాలి. యుద్ధం చేసేవారికి ఏం కావాలండి? ఆయుధాలు కావాలా వద్దా? కావాలా? నీవు నీ యొక్క ఉద్యోగంలో ఉన్నావు, నీ యొక్క పనిలో ఉన్నావు, నీ యొక్క వార్ఫేర్లో ఉన్నావు, నీవు యుద్ధంలో ఉన్నావు. ఆ యుద్ధంలో నీకు ఉండవలసింది ఏంటి అని అంటే కత్తులు కటార్లు కాదు, బళ్ళాలు బాణాలు కాదు. నీకు ఉండవలసింది ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఆత్మ సంబంధమైన ఆయుధాలు. సాతాను యొక్క దుర్గాలను పడగొట్టాలంటే నీకు ఆత్మ సంబంధమైన ఆయుధాలు కావాలి. Our weapons are not carnal, but they are mighty. Our weapons are not carnal. మన యొక్క ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు, భౌతిక సంబంధమైనవి కావు, అవి శక్తి గలవి. 2 Corinthians chapter 10 verse 4 says, 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో మన ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటో అక్కడ చెప్తున్నాడు. చూడండి, మన ఆయుధాలు ఎలాంటివో చెప్తున్నాడు. మా యుద్ధోపకరణం అంటే మా యుద్ధం చేసే ఉపకరణాలు, ఆయుధాలు ఏంటనంటే దే ఆర్ నాట్ కార్నల్, శరీరం, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిగిలినంత శక్తి గలవై ఉన్నాయి. దే ఆర్ మైటీ టు పుల్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్. టు పుల్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క దుర్గములను పడద్రోయడానికి శక్తి కలిగిన ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటవి అని అంటే అవి శరీర సంబంధమైన ఆయుధాలు కాదు, అవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. అవి ఏంటనంటే దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము. ఆమెన్. అవి ఏంటి అని అంటే ప్రార్థనా శక్తి. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, యేసు రక్తము, ఇవన్నీ కూడా ఆయుధాలే. ముగించేస్తున్నాను. చివరిది ఏంటనంటే ప్రియులరా, యువర్ కాన్కరింగ్ లైఫ్, జయించే జీవితం. కాన్కరింగ్ లైఫ్, జయించే జీవితం. నీదేంటో తెలుసా? నీ జీవితం ఏంటో తెలుసా? జయించే జీవితం. నీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ జీవితము జయించే జీవితం అని చెప్పండి. ఆమేన్. యువర్ లైఫ్ ఈజ్ అ కాన్కరింగ్ లైఫ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూద్దామా? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను చెప్పండి, ఇది మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో సహజ శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో, సూపర్ న్యాచురల్ ఎనిమీస్, అసాధారణమైన అసహజమైన శత్రువులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద నీకు జయము కలుగుతుంది. ఎవరి ద్వారా? నిన్ను ప్రేమించిన వాని ద్వారా. నిన్ను ప్రేమించిన వాని ద్వారా. ద వన్ హూ ఇస్ లవింగ్ యూ, హూ గేవ్ హిస్ లైఫ్ యాజ్ ఎ రాన్సమ్ ఫర్ యూ. నీ కొరకు క్రయధనముగా తన ఒక ప్రాణాన్ని అర్పించి నిన్ను ప్రేమిస్తున్న వాని ద్వారా నీకు జయము కలుగుతుంది. వీటన్నిటిలో నీకు అత్యధికమైన విజయం. యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్. మీరు జయించిన వారి కంటే అధికులు. ఆమేన్. చెప్పండి. జయించిన వారు మాత్రమే కాదు, జయించిన వారి కంటే అధికులు. యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్. మీరు జయించిన వారు మాత్రమే కాదు, వారి కంటే. జయించిన వారు మెమోంటోస్, ట్రోఫీస్ పట్టుకోవచ్చు, వారి పేర్ల మీద శిలాఫలకాలు చెక్కించుకోవచ్చు, కానీ వాళ్ళందరికంటే మీరు అధికులు. ఆమేన్. యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా క్షణికమైనవి. ఈ శ్రమ కొద్ది కాలం ఉండేది. కొద్ది కాలం ఉండే ఈ శ్రమ, పౌలు గారు అంటాడు, కొద్ది కాలమే ఈ శ్రమ. దానికోసం ఇవి అదృశ్యమైనవి, ఇవి అదృశ్యమైన శ్రమలు. అయితే మేము ఇవి ఒకవేళ దృశ్యమైనదిగా కనిపించవచ్చు, లేకపోతే మేము అదృశ్యమైనది మేము చూస్తున్నాము, రాజ్యము. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు.
మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది వేరు చేయలేవని మేము నమ్ముతున్నామయ్యా. రూఢిగా నమ్ముచున్నాం. అవి సహజమైన శత్రువులైనా, అది అదృశ్య శక్తులైనా, అవి ఏమైనా కానీ మీ ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేయలేవు. అవి ప్రయత్నాలు చేస్తాయి అంతే, అవి జయం పొందలేవు. ఎందుకంటే మేము జయించిన వారి కంటే అధికులం కాబట్టి. మమ్మల్ని ప్రేమిస్తున్న మీ ద్వారా మేము వాటన్నిటి మీద జయము కలిగి ఉన్నాం. ప్రభుకి వందనాలు చెప్తావా? ప్రభువా మీ ప్రేమకై వందనాలని చెప్పండి. నోరు తెరిచి ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. మీ ప్రేమకై వందనాలు. మీ ప్రేమకై వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. మేము ఏమాత్రం యోగ్యులము కాదు మీ ప్రేమను పొందడానికి. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది వేరు చేయలేదని మేము ఎరిగి ఉన్నాం. ఎందుకంటే ప్రభువా మీరు మాలో ఉన్నారు కాబట్టి, మేము జయించిన వారి కంటే అధికులము కాబట్టి మీ సహాయం కొరకే వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. అందరినీ దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.